హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అయితే క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెసిపీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తడిదనం అనేది లేకుండా కొంచెం ఎండలో ఎండబెట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూపించిన విధంగా వీటిని బాగా మ్యాగ్నేట్ చేయాలండి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం. ఈ బెండకాయ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత శనగపిండి. ఈ బెండకాయలు అయితే 1/2 kg ఉంటాయండి. ఈ బెండకాయలకి సరిపడినంత 3 స్పూన్ వేసానండి. శనగపిండి సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత క్రిస్పీగా రావడానికి 1.5 బియ్యపు పిండి అండి. తర్వాత ధనియాల పౌడర్. వీటన్నిటిని బాగా కలిసేలా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా బెండకాయలకి ఆ పిండి మొత్తం పట్టేలాగా బాగా ఇలా చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 లెమన్ అండి. ఇలా చూపించిన విధంగా 1/2 లెమన్ వేసుకోవాలండి. ఈ పకోడీకి లెమన్ టేస్ట్ కొంచెం పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలిపిన వాటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా రుచికి టేస్ట్ బాగా ఉండిద్దండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా పకోడీలాగా వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఇవైతే బాగా ఈ డీప్ ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఇలా కొంచెం ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారా? ఇలా బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఇలా చూపించిన విధంగా చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఫ్రై అయితే అవి బాగోవు, మాడిపోతాయి. ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? క్రిస్పీగా బెండకాయ పకోడీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. మీరు ఇలా డిఫరెంట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.